బ్రేకింగ్ అప్డేట్ వరుస అగ్ని ప్రమాదాలతో భాగ్యనగరం హడలెత్తుతోంది. గుల్జర్ హౌస్ ఘటన మరొక ముందే పాత బస్తీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. చత్రినాకలో ఓ బిల్డింగ్ లోని చెప్పుల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. G+2 భవనంలోని సెకండ్ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగ కమ్మేయటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్స్ తో మంటలార్పుతూ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రమణ, గుడ్ ఈవినింగ్. ఈ ఘటనకు గల కారణాలేంటి? ప్రాథమికంగా ఏమైనా అధికారులు నిర్ధారించారా? అంటే ఓల్డ్ సిటీని అయితే అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తీవ్రమైన అంటే మొన్నటి ఘటన మనం మరొక ముందే మళ్ళీ సేమ్ ఓల్డ్ సిటీలోనే అద్భుతం చోటు చేసుకోవడం అయితే స్థానికులు తీవ్ర భయాందోళన గురి చేసి చెప్పాలి. అయితే ఇన్సిడెంట్ కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. G+2 బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ లో 2వ అంతస్తులో ఒక చెప్పులకు సంబంధించిన గోదాం ను మెయింటైన్ చేస్తున్నారు. ఆ గోదాంలోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయి. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా బయటకు పరుగులు చేశారు. ప్రాణ నష్టం లేదు, కొంత ఆస్తి నష్టం మాత్రం సంభవించాలని చెప్తున్నారు. చెప్పుల గోదాం కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ చెప్పులకు సంబంధించినటువంటి ఏదైతే సామాను అంతా కూడా పూర్తిగా మంటలకు ఆహుతి చెప్తున్నారు. ఇన్సిడెంట్ సంబంధించి 2 ఫైర్ ఇంజిన్ సాయంతో అయితే దాదాపు గంటపాటు శ్రమించి పూర్తిగా మంటలు అయితే కంట్రోల్ చేశారు. ఒక సమయంలో దట్టమైన పొగలు రావడంతో పరిసర ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. మొన్న గుల్జర్ హౌస్ ఘటనతో ఇంకా ఆ షాప్ నుంచి పూర్తిగా చేరుకొని పాతబస్తీ ప్రజలకు ఇది కొంత ఆందోళన గురి చేసిందని చెప్పాలి. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడమని చెప్పాలి. ఏదేమైనా ఇంకా అంటే వచ్చే రోజుల్లో అయినా కనీసం ఫైర్ సేఫ్టీకి సంబంధించి కఠినంగా ఫైర్ అధికారులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి వస్తూ ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.